టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ తమపై అనుచితంగా ప్రవర్తించాడని నిరసిస్తూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్ దగ్గర తమ నిరసన తెలియజేశారు. నరేష్ కుమార్ వ్యవహార శైలిపై టీటీడీ ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. టీటీడీ ఉద్యోగులు టీటీడీ పరిపాలనా భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు టీటీడీ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఆయన్ని మహాద్వారం వద్దనే దుర్భాషలాడటంతో వాళ్ళు తమ విధులను కొంతమంది బహిష్కరించి ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నిరసన ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. సార్, నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? బోర్డు మెంబర్ అనేటటువంటి నరేష్ కుమార్ బాలాజీ అనేటటువంటి అటెండర్ పైన శ్రీవారి సన్నిధిలోనే అసభ్యకరమైనటువంటి పదజాలంతో, మేము కూడా ఆ పదాన్ని వాడలేము, శ్రీవారి సన్నిధిలోనే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అనేది యావత్ భక్తులకి, ఉద్యోగస్తులకు కాదు, శ్రీవారి మీద అపారమైనటువంటి భక్తి ఉన్నటువంటి భక్తులకి ఇలాంటి పదజాలాన్ని వింటే అసహ్యం కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండటానికి అర్హత లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి అతను బోర్డు మెంబర్ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీటీడీ ఎంప్లాయీస్ 24 అవర్స్ పనిచేసేటటువంటి వ్యక్తులు, దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి 10,000 మంది భక్తులు ఉన్నప్పటి నుంచి ఈ సంస్థని కఠోరమైనటువంటి శ్రమ చేసి ఈ రోజు 1,00,000 మంది భక్తులు రావడానికి టీటీడీ శ్రమ ఎంతో ఉందనేది మీరు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, బాలాజీకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీ కార్యాచరణ ఏంటి? ఇప్పటి వరకు నిన్న టీటీడీ ఈఓ గారికి, జేఈఓ గారికి కూడా టీటీడీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎవరైతే బోర్డు మెంబరు బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి బాధ్యతని మరిచి తన స్థాయిని దిగజార్చుకొని వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. వెంటనే ఆయన రాజీనామా చేయాలి. అసలు బయటకు పొమ్మని, అక్కడి నుంచి బయటకు పొమ్మని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదే ఒకటేదంటే ఒక బాధ్యత కలిగినటువంటి అహంభావంతో ఆయన వ్యవహరించాడు. రెండో విషయం ఏంటంటే అక్కడ సూచిక బోర్డు కూడా ఉంది, ఎవరు కూడా ఎగ్జిట్ ఎంట్రన్స్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి. బోర్డు మెంబర్తో కూడా ఆయన మాట్లాడలేదు. బోర్డు మెంబర్తో వచ్చినటువంటి అటెండర్కి చెప్పాడు, అయ్యా ఇటు రాకూడదు కదా, మీరు అటు వెళ్ళండి అని చెప్పి. అంతు చెబుతూనే గేట్ ఓపెన్ చేశాడు. అయినా గౌరవించి గేట్ ఓపెన్ చేశాడు. ఆయన చాలా అసలు మనం వల్గర్ లాంగ్వేజ్ని ఉపయోగించి ఎవరో వీడు ఇక్కడ పెట్టింది, నా కొడుకు ఎవడా, ముందు ఇక్కడి నుంచి పంపించేయండి అంటే థర్డ్ క్లాస్ నా కొడుకులు నేను మాట్లాడితే, అంటే ఉద్యోగస్తులు ఎవరిని ఏర్పట్టాలో ఈఓకి జేఈఓకి తెలుసు. కాబట్టి మీకేమైనా నిజంగా పొరపాటు అన్యాయం జరుగుంటే మీరు పోయి చైర్మన్ గారితో మాట్లాడచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. అంతేగాని ఆ రకంగా ఒక్క నిమిషం పాటు వ్యవహరించకపోవడం అనేది తప్పు. రెండో విషయం, గతంలో ఒక పాలక మండలి సభ్యురాలు కూడా ఒక నిమిషం శ్రీవారి చక్రస్థానం రోజు ఆమెను ఆపారని చెప్పిన దానికి సూర్యశేఖర్ అనేటువంటి ఒక అసిస్టెంట్ని సస్పెండ్ చేశారు. మహాద్వారం ఎంట్రన్స్లో ధ్వజస్తంభం బిగాలు లేదని చెప్పని ఒక సూపరింటెండెంట్ని, ఒక అటెండర్ని ట్రాన్స్ఫర్ చేశారు. మీరందరూ గుర్తించాల్సినటువంటి అంశం, సాయంత్రం 4 గంటలకు నైట్ డ్యూటీ పోతే ఒక అటెండరు ప్రోటోకాల్ డ్యూటీలు కానీ వేస్తే తెల్లవారి 8 గంటలకు డ్యూటీ దిగాల, వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు దిగుతున్నారు. అంటే 24 గంటలు ఒక ఉద్యోగి డ్యూటీ చేసి మళ్ళా మరుసలో తెల్లారి డ్యూటీకి పోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు, 10-11 గంటల వరకు మా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అన్నీ మీకు తెలిసి కూడా మీరు ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. ఉద్యోగులు ఆ బోర్డు మెంబర్ నుంచి అయితే మాత్రం క్షమాపణని కోరుకుని తమ